ఎక్కడ చూసినా పుష్ప 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 పుష్పరాజ్ గారి మ్యానీ అయితే నడుస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా పుష్ప సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నారు. మీరైనా నేనైనా గత 5 సంవత్సరాలుగా పుష్పరాజు ఎప్పుడు ల్యాండ్ అవుతుడురా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూనే ఉన్నాం. నిన్నే టికెట్స్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. ఒక్కొక్కడికి టికెట్ రేటులు చూసి దిమ్మ తిరిగి అనమాట. ఉదాహరణకు మాట్లాడుకోవాలంటే నేను సినిమాకి వెళ్తున్నా, నేను ఒక్కనే వెళ్ళను కదా, నాతో పాటు ఎవడో ఘోష్గానైతే పట్టబోతా. నాకు ఒక్కడికైతే 400 అనమాట, ఇద్దరికైతే 800. ట్రావెలింగ్ గీవలింగ్ కలిపి మొత్తం ఒక సినిమా చూడటానికి 1000 రూపాయలు ఖర్చు చేయాలి. వన్ అండ్ ఓన్లీ ఒక్క పర్సన్ అయితే. అదే మనం ఫ్యామిలీతో వెళ్ళాలి, ఒక 5గురితో వెళ్ళాలి, లేదా 10 మందితో వెళ్ళాలి అంటే ఈజీగా ఒక సినిమాకి వెళ్ళడానికి అయ్యేటటువంటి ఖర్చు 10,000 దాకా అవుతుంది అనమాట. నేను మాట్లాడేది ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ గురించే. మల్టీప్లెక్స్లో అయితే ఇంకో రేట్లు అయితే వినపడుతుండే. ఒక సినిమా కోసం 10,000 ఒక ఫ్యామిలీ ఖర్చు చేయడం మాటలు కాదు. ఎందుకంటే మధ్య తరగతి వాటి జీతం ఏదైతే ఉందో 10,000 కన్నా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పి గమనించాలన్నమాట. మనం ఇన్ని రోజులు మాట్లాడుకునే వాళ్ళం అనమాట. మధ్య తరగతి వాడికి అనుబంధంగా ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా సినిమానే. కానీ ఈ రేట్లు చూసిన తర్వాత మధ్య తరగతి వాడు సినిమాకి వెళ్ళటం బెటరా, లేదా ఒక రెస్టారెంట్కి వెళ్ళడం బెటరా, లేదా సింగిల్ చూసుకున్నట్టయితే ఒక బీర్ తాగి బిర్యానీ తిని పడుకోవడం బెటరా అనేటటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలన్నమాట. ఇదేం కొత్త కాదనమాట. త్రిబుల్ ఆర్ టైంలో టికెట్ రేట్స్ పెంచారు, ఆదిపురుష్ టైంలో టికెట్ రేట్స్ పెంచారు, బాహుబలి టైంలో టికెట్ రేట్స్ పెంచారు. మరి అప్పుడు లేవని గొంతు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? ఇప్పుడు ఎందుకు ప్రతి ఒక్కళ్ళు పుష్ప టీంని టార్గెట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు అనేటటువంటి డౌట్ మీకు వచ్చిందా? నా మైండ్లో కూడా వచ్చిందనమాట. నేను వెళ్ళి సెర్చ్ చేసిన అనమాట. అసలు ఆ టైంలో టికెట్ రేట్లు ఎట్లా ఉన్నాయి, ఈ టైంలో టికెట్ రేట్లు ఉంటాయి అనేటటువంటి సెర్చ్ చేస్తే బాహుబలి టైంలో చూసుకున్నట్టయితే 150-200కి మించే ఒక్క రూపాయి కూడా ఎక్కువ లేదనమాట. అండ్ మొన్న వచ్చినటువంటి త్రిబుల్ ఆర్ టైంలో చూసుకున్నట్లయితే 150-250 చేసేయడం జరిగింది. సో 150 పెంచడం ఏదైతే ఉందో అది సర్వసాధారణం. కానీ ఈ పుష్ప 2 చూసుకున్నట్లయితే డైరెక్ట్గా 100-200 అయితే పెంచడం జరిగింది. ఇది ఓన్లీ యాంటీ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేస్తున్నారు బ్రో. యాంటీ ఫ్యాన్స్ హేటర్స్ తప్ప ఎవడు కూడా ఈ విధంగా మాట్లాడు. ఏమంతా పెంచలేదని చెప్పి మీ మైండ్లోకి వచ్చిందా? మొన్నే హైకోర్టు అయితే పుష్ప మూవీ టీంకి చివాట్లు పెట్టడం జరిగిందనమాట. సామాన్యులు వెళ్ళి కోర్టులో కేసు వేయడంతో వాళ్ళు పుష్ప మూవీ టీంని పిలిపించి ఏంది ఈ రేట్లు, సామాన్యుడు సినిమా చూడాలా వద్దా అనేటటువంటి క్వశ్చన్ అయితే వేయడం జరిగిందనమాట. ఆ తర్వాత వాళ్ళు టికెట్ రేట్స్ నిదానంగా తగ్గిస్తాం మేడం అనేటటువంటిది తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2-3 రోజులు అయితే ఈ టికెట్ రేట్లు ఉంటాయి, ఆ తర్వాత నార్మల్ రేట్కి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హైకోర్టుకు వాళ్ళైతే తెలియజేయడం జరిగింది. దాంతో హైకోర్టు అయితే వాళ్ళని గట్టిగా వేసుకున్నారు అనమాట. సో ఇక్కడ హైకోర్టు కూడా మాట్లాడుతుంది. అంతెందుకు, నేను హైదరాబాద్లో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నప్పుడు మరి 1200-2000 ఏంటి సార్, ఏంటా రేట్లు అని చెప్పి డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ విమల్ని ప్రొడ్యూసర్ని అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. ఇక అర్థం చేసుకోండి వీళ్ళు ఏ రేంజ్లో పెంచారు అనేటటువంటిది. ఒక పర్సన్ సినిమాకి వెళ్ళాలని అంటే నేను నా చిన్నప్పుడైతే 10 రూపాయల టికెట్ సినిమాకి వెళ్ళి అండ్ 10 రూపాయలు ఛార్జ్ 20 రూపాయలతో సినిమా చూసి వచ్చామని నేను నా చిన్నప్పుడు అంటే నేనే 90 కిట్ని కాదు కదా నేను చూసింది 2010 ఆ టైంలో. కానీ ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళాలి అని అంటే ఈజీగా 500 మించి అవుతుంది. ఇది ఒకసారి ఆలోచించాలన్నమాట. అప్పుడు సంపాదన ఎంత ఉందో ఇప్పుడు సంపాదన అంతే ఉంది. అప్పటికేం బేభత్సంగా పెరగలేదన్నమాట. ఒక మధ్య తరగతి వాడికే దొరికేటటువంటి ఆ చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఈ సినిమా వాళ్ళు ఇవ్వలేకపోతే నాకైతే బాధగా అనిపించింది. మీ సంగతి నాకు తెలియదు, నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తా. పుష్ప ఎప్పుడురా నేను చూడాలి, నా ఫ్రెండ్స్కు చూపించాలి, నా ఫ్యామిలీకి చూపించాలి, బాయ్ తగ్గేదే అనాలి, థియేటర్కి వెళ్ళి రచ్చ చేయాలి అని చెప్పి మీకన్నా 100 టైమ్స్ నేనేది అనుకున్నా. కానీ ఆ రేట్ చూసిన తర్వాత అన్ని మూసుకొని కూర్చోవడం బెటర్. మా ఫ్యామిలీని తీసుకెళ్ళి ఒక బిర్యానీ తినిపించిన, ఒక మంచి షాపింగ్ మాల్ తీసుకెళ్ళిన, వాళ్ళు ఇంకా సాటిస్ఫై అవుతారు. ఈ 3 గంటలు దానికోసం ఇంత పెట్టడం అవసరమా? వీళ్ళందరూ అన్నట్టే ఆ పైరసీ చూస్తేనే బెటర్ అనేటటువంటి థాట్ నాకే వచ్చిందనమాట. ఇక నాకే వచ్చిందంటే వేరే వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించాలి అనేటటువంటిది రియాలిటీ. సో పుష్ప టికెట్ ఇష్యూ అయితే ఇది. మీ కామెంట్ ఏంటి? పెరిగినటువంటి టికెట్ రేట్స్ ద్వారా మీరు సాటిస్ఫైగా ఉన్నారా లేదా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.